అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచ్పల్లి గ్రామ సమీపంలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. కారు లారీ ఢీకొని మృతి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం. మృతులు అనంతపురం రాణినగర్ వాసులుగా గుర్తింపు. క్షతగాత్రులను గుత్తి ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షేరింగ్ కార్డ్ బెండ్ పంపిస్తుంది వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళు. అవునా? లారీ యాక్సిడెంట్ వల్ల 4 మెంబర్స్ స్పాట్లో చనిపోయారు. 3 మెంబర్స్ యూజ్ అయ్యారు. ఇది జరిగిన ప్లేస్ వచ్చేసి NH-44 నియర్ రాయల్ డాబా దగ్గర జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల రైట్ సైడ్ డివైడర్ను ఎక్కించేసి రైట్ సైడ్ ఆపోజిట్లో వస్తున్న లారీని హిట్ చేయడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. దీనికి కారణం డ్రైవరు నిద్రమత్తులో ఉండడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇంజూర్డ్ అయిన ముగ్గురిని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మృతులంతా ఏ ఊరు వాళ్ళు సార్? మృతులంతా కూడా అనంతపురం అసలు ఇది వచ్చేసి ఆలీ సాహెబ్ కొడుకు గౌష్ మ్యారేజ్ ఉండడం వల్ల మ్యారేజ్ పర్చేజింగ్ పర్పస్ హైదరాబాద్కి వెళ్ళింది. హైదరాబాద్లో పర్చేజ్ చేసుకొని నైట్ 2 వెహికల్స్లో వీళ్ళు వెళ్ళారు. ఒక వెహికల్ మార్నింగ్ 5:30 కల్లా చేరుకునే వర్షం వస్తుందన్న ఉద్దేశంతో వీళ్ళు అర్లీ మార్నింగ్ బయలుదేరి రావడం జరిగింది. నిద్రపోవడం వల్ల డ్రైవర్ ఈ యాక్సిడెంట్కు కారణం. సార్ మొత్తం ఎంతమంది చనిపోయారు సార్? ఇప్పుడు ప్రజెంట్ స్పాట్లో అయితే 4 మెంబర్స్ చనిపోయారు. హాస్పిటల్లో కూడా ఒక లేడీ చనిపోయింది. పైన కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తదుపరి